ఎట్ట 18వ శ్లోకాలో సమదర్శినக అదావదు ఈ పండితర్లు అనేవాళ్ళు దోరు పండితర్లు మన 2వ అధ్యాయంలో చూసినట్టుగా పాండ అంటే ఆత్మ జ్ఞానం ఉండేవాళ్ళు ఆ బ్రహ్మ జ్ఞానం ఉండే ఆ పండితర్లు అన్ని ఏది ఆ బ్రాహ్మణర్ అంటే దోరు ఆ వినయంగా ఆ అన్ని విషయాలని తెలిసింది కాబట్టి ఆ వినయోని వాళ్ళకు ఉంది ఆ అడకొని ఉండే ఆ బ్రాహ్మణర్లే అనగా గవి అంటే పశు అనగా హస్తిని అంటే యానె అనగా సుని అంటే కుక్క అనగా స్వపాకే అంటే దాని వండి తినే ఆ పుళయన్ అంటారు వాళ్ళని తమిళ్లో అట ఉండే నాయమామిసం తినేవాండు ఇట వీళ్ళు ఒక్కరిలోని ఏ విధమైన విద్యాసాన్ని వాళ్ళకి తెలాల అట్ట సమదర్శిగా వాళ్ళు ఉండారు సమదర్శన అంటే మన వాటికి ఆ ఈ వ్యవహారాల్లో ఆ సమదర్శన ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళని ఎట్టా ట్రీట్ చేయాలనో అట్నే ట్రీట్ చేయాల ఒక ఏనికి ముందాతి పోయి నువ్వు నేను ఒకటే అనేసి ముందాతి పోయి నిలితే ఏమవును అదింత మన చెయ్యకూడదు ఆ వ్యవహారే బాట న్యాయం అంటారు ఆ ఎట్టా మన ధర్మ ముறைப்படி ఉండాలనో అట్నే ఉండాలి వ్యవహారం అనేప్పుడు మనస్సలవులో మనవుடைய ఆ యాటిట్యూడ్ భావనలో వచ్చి అందరూ సమం అనేది మనస్సులో మన పురించుకోలే అందరూ ఒకటే అనేది మనస్సలవులోనే ఉండాలి అనేదాన్ని తిరిగి మన జ్ఞాపం చూసుకోవాలి రెండుని వేసి కొళపుకోకూడదు ఆ పారమార్థిక దృష్టిలో అన్ని ఉடைய ఉண்மை అనేది యథార్థం అనేది ఏమి అనేదాన్ని క్లియర్ మన పురించుకోలే అదే టయాలో ఈ వ్యవహార దృష్టిలో దాన్ని ఎట్టా ట్రీట్ చేయాలనో అట్ట మన ట్రీట్ చేసేందుకు వెళ్ళవాల అంటే ఈ పారమార్థిక దృష్టి నుంచి ఏమి ఉపయోగం అంటే పారమార్థిక దృష్టిలో అన్ని ఒకటిగా చూసేదానిచి ఏమి ఉపయోగం అంటే మన ఈ భేదాలు చూసేదానిచే మనకి ఈ వెరుపు అనేది వచ్చింది మనసులో ఆ వెరుపు లేకుండా సమభావనతో అందరితో పழగేది అనేది వద్దే ముఖ్యం అదావదు వాళ్ళకి ఏం వాల్యూ ఏం ముఖ్యత్వం ఇవ్వాలో ఆ ముఖ్యత్వం ఇచ్చి ఆ செயల్లాని మన చెయ్యాల అట్ట ఈ వెరుపు మన ముఖ్యత్వం ఇయ్యంగా ఏమవుతుంది అంటే ఆ సుయనలం అనేది జాస్తి అవిందుకు ఆరంభించుతుంది మన வாழ்க்கைలోనే మన చూసేపుడుగు ఎప్పుడు సుయనలం కూడుతుంది అని చూసేపుడుగు ఈ వెరుపుల నుంచే సుయనలం అనేది కూడుతుంది అన్ని ఈ ఆత్మనే అనేదాన్ని పురించుకుని దాని వాల్యూని దాన్ని కరెక్టా ఇస్తే సాను అదావదు ఏ మనిషికి ఎంత ముఖ్యత్వం ఇవ్వాల అనగా ఏ ప్రాణిలకు తావరాలకు దానికి ఏ వాల్యూ ఇవ్వాల అనేది దాని ఆ వ్యవహారాల ఆ ధర్మపడి దాని స్వభావం దాని ధర్మాలు అన్నిని వాచ్ చేసి దాని కరెక్ట్ ఆ தெளிவான புத்தி ఉండప్పుడు ఆ வித்தியாசால அதாவது யூனிட்டி இன் டைவர்சிட்டி ఆ డైవర్సిటీ ఉంటనాలం ఏం వేற்றுமை ఉంటనాలం ఆ వేற்றுமைలాని అన్నిని మేలోటంగానే ఉంది అనే ఆ మేలోటంగా ఉండేదాన్ని మేలోటంగా మన దానికి ఏం చేయాలనో దాని కొద్ది ఇంపార్టెన్స్ ఇయ్యంగా దానికి ఏం చేయాలనో దాన్ని ఆవాళ చేసి ముడుచుకోలే ఆ ధర్మానికి ఒగ్గి వచ్చేట్టుగా ఉండే దీని మన ఆ స్వభావం స్వధర్మం అనేదాన్ని మరణకూడదు ఆ ధర్మ ముறைப்படி ఏం చేయాలనో దాన్ని చేసి ముడుచుకోవాలి అదే ఇక్కడ మన మెయిన్ గా ఈ సమదర్శినగా అనేదాన్ని చూసేప్పుడు మన తెలుసుకోవాల్సింది ఆ సమదర్శినగా అనేప్పుడు అన్నిని వండు ఆ మనస్సలవులో ఆ వాండుடைய ఆ పారమార్థిక దృష్టిలో ఉண்மை అనే దృష్టిలో వాడు ఆ కన్నోటాలో చూసేప్పుడుగా అన్ని ఒకటే అనేది అన్నిలోని ఆ బ్రహ్మనే ఉంది అనేదాన్ని మన పురించుకోలే అదే టయాలో ఇప్పుడు
వ్యవహారంని వచ్చేప్పటికి అది ఏదిని ఏ తావుల పెట్టాలనో దానిని మన మరాకూడదు. సరే, ఇది వచ్చి మన 18లో చూసాము. அடுத்து 19లో இகைவ தைஹி ஜிதக சர்க்கக ஏசாம் சாமியே ஸ்திதம் மனக. அதாவது ஏசாம் தோருடைய மனக మనసు, సామ్యే స్థితం. సామ్యే అంటే బ్రహ్మలో, సామ్యే స్థితం. స్థితం అంటే ఉరుదిగా నిలచి ఉందో. సామ్యే అంటే సమంగా ఉండే అన్నిలోని. ఇప్పుడు మన మొదటిదిలో చూసామిక ఆ సమదర్శినగా అని చూసామిక. అట్ట ఉండే ఆ బ్రహ్మ, అన్నిలోని సమంగా ఉండే ఆ బ్రహ్మలో దోరుடைய మనసు స్థితం అంటే ఏ విధ చలనం లేకుండా ఉరుదిగా ఉందో అదే ఇక్కడ ఏసాం సామ్యే స్థితం మనకు వాళ్ళుడే వాళ్ళే. ఇక ఏవ தைஹி, தைஹின்ட்ட அவர்களால், వాళ్ళు ఇక ఏమంటే ఇక్కడనేని ఈ ఉలగాలనేని. అదావదు ఇప్పుడు ఉసురుతో ఉండప్పుడు ఏని వాళ్ళు ఏం చేసేది సర్గహ జితహ. సర్గహ అంటే ఈ సంసారం లేకపోతే ఈ పిరప్పు మరుపిరవి అటన్స్తా చెప్పేవి. దాని జితహ అవர்களால் జయించப்பட்டது అని అర్థం. వాళ్ళు వచ్చి ఈజీగా జయించుతున్నారు. ఎట్టా వాళ్ళ నుంచి జయించేది అనేదానికి వసీకృత పరీకృత అటన్సింత వారు తెలిసి పేరు. అదావదు వాళ్ళు వచ్చి ఈ పిరవి మరుపిరవి ఈ జన్మ అనేది ఉంది. ఈ జన్మని వాళ్ళు జన్మ పుట్టిన మన ఈ வாழ்க்கை, ఈ జీవాత్మ, ఈ జీవన్ పుట్టిన దీనికి ఉండే அதாவது ఈ வாழ்க்கையினுடைய பயனை வந்து அடைஞ்சாண்டுன்னு அர்த்தம். పరిహారం చేస్తాండు. ఏమి ఈ జన్మకు పరిహారం చెయ్యాలనో దాని వాడు చేస్తాండు అని అర్థం. అదావదు అన్నిని వాళ్ళు ఆ సమంగా చూసే ఆ భావనే వాళ్ళకి వచ్చేప్పుడు వాళ్ళు వచ్చి తన అందరిని ఏమి హితం పరోపకారార్థం. ఇప్పుడు వచ్చి మన దానికి ఏం ఎగ్జాంపుల్ చెప్పాల్చుకుంటే, ఇప్పుడు మానుంది. అది వచ్చి ఆ మాడి ఫండ్లాన్ని అన్నినేని వీళ్ళకే ఇత్తును వీళ్ళకే ఇయ్యను అటానిసింత ఒక బయట ఒక రోడ్ అడిలో ఉంది అని పెట్టుకుంటా. వీళ్ళకే ఇత్తును వాడి రాయి వేసినట్టు దాని నుంచి వాడికి ఇయ్యను అటానిసింత ఆ మరం ఎంచేది లేదు. డోర్ వచ్చినాலும் డోర్ ఆ మాండ్ల ఇది చేతనాலும் అందరినే ఆ పండుది అది ఇట్లానే ఉంది. ఆ పరోపకారార్థం వృక్షక పలంతి అటనిసి ఒక సుభాషితం ఉంది. ఈ రివర్ నదిలన్నీ ఆ నీళ్లు పోతుంది. అది వచ్చి నేను వీళ్ళకి ఇయ్యను, వీళ్ళు పులయన్ లేకపోతే వీళ్ళు వచ్చి బ్రాహ్మణర్ వీళ్ళకే నీళ్ళు ఇత్తును అటనిసి నదిలు ఎదినే చెప్పేది లేదు. అందరినే అది పొదువుగా ఉంది. అదే మరి పశువు పాలిచ్చేది అందరినే పొద అంద దూర అక్కడ పిత్తిగేరా అందరినే అదే పాలని అది ఒక ఇది లేకుండా వీళ్ళకి ఇత్తున విరుపు వెరుపు అనేది ఆ మిరుగాలకు లేదు, నదిలాకి లేదు. ఏ విధమైన ఆ ఇయర్కై వళానికి ఎదినేని ఇట్ట మరి విరుపు వెరుపు అనేది లేదు. ఈ మనిషికి మట్టునే అది ఉంది. దానే ఇక్కడ మార్సామని చెప్పారు. దానిచే తిరివి అది ఈ మనిషి మనసులో మట్టునే ఉందే అనే దానిచే దాని ఏం చెప్పారు, దీన్ని మార్చుకోలే. అట్ట దోరు మార్చుకుంటున్నారో వాళ్ళే ఈ పిరవిని జయించిన వాళ్ళు అని అర్థం. వాళ్ళు వచ్చి ఈ జన్మకు పరిహారం చేసిన వాళ్ళు. పుట్టిన ఈ జన్మం దేనికోసం వస్తుంది, ఇట మన భేదంగా ఎంచేదానించే ఈ జన్మం అనేదే మనకు వస్తుంది. ఆ భేదాల్ని మన విళక్కి అభేదంగా అన్నిని చూసేప్పుడు మనకు ఇది ఒకటినే మనకు ఉండ. ఈ బంధాలు ఈ ప్రచనలు ఇదింతని మనకు దేనికి వస్తుంది, ఈ అభిమానం ఈ పట్టు నుంచే వస్తుంది. దానిచ్చి అది అన్నిని ఉడిసి ఈ సామ్యే అనేప్పటికీ ఆ సమంగా ఉంటాయి. ఆ బ్రహ్మంలో
మనసు నిశ్చలంగా ఏ విధమైన చలన లేకుండా దల్లోనే ఉండి మనం ఏం ధర్మం చేయాలనో మనవుடைய డ్యూటీస్ అన్నినేని మనసుని దల్లో పెట్టుకు చేసేప్పుడు అక్కడ ప్రచనలు అనేది రాదు అనేదే మొదటి లైన్ లో చెప్పారు. அடுத்து అది ఎట్టా పెట్టుకుందుకు వెళ్ళవుతుంది అనేప్పుడు దానికి அடுத்த లైన్ లో ఆన్సర్ చెప్పేది సుతడి నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. ఈ బ్రహ్మముடைய ఇయల్బు ఎట్టా ఉంది? నిర్దోషం హి సమం బ్రహ్మ. నిర్దోషం ఏ విధమైన కుట్రం కురై దోషం దుఃఖం అటానికి ఎదినే లేదు ఈ బ్రహ్మలో. ఈ బ్రహ్మం వచ్చి ఏ విధమైన అప్పளுக்கு అట్ర ఒక విధమైన ఇది లేకుండా నిత్య శుద్ధ బుద్ధ ఆ స్వరూపంగా ఉంది. అట్ట ఉండేదానిచి అది ఎప్పుడు ఉంది, నిరంతరంగా ఉంది, అనగా శుద్ధంగా ఉంది, ప్యూర్ గా ఉంది, ఏ విధ కళంగోని దల్లో లేదు. అది వచ్చి ఈగ ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ ఉంది ఇక ఈ ఉడల్ మనం బుద్ధి ఈ దీని అన్నిని తాండి అది ఉండేదానిచి దానికి అంచనా కూడా అది అంచనా ఉంటేనా లేని అది ప్యూర్ గా వద్దే ఏ విధమైన కళంగా లేకుండా పోవడం చూసాము. ఇక ఆ కల్మసం అంటేసి కల్మసం అంటే ఏమేమి చూసాము? అజ్ఞానం అనగా సంశయం, మూడోది వచ్చి విపర్యయం. ఆ అజ్ఞానం అనేప్పటికి ఈ அறியாமை మనకు ఈ నేను ఈ ఒళ్ళు ఈ మనసు బుద్ధి అటనిసి నన్ను ఎంచుకునేదే ఆ அறியாமை అనగా సంశయం అనేప్పుడు దాని నుంచి మనకి ఏకపట్ట సందేహాలు వచ్చింది. ఆ సందేహాలు వచ్చేదాని నుంచి నే పలక దోషాలు ఏం చేసేను ఈ ఒళ్ళే అటనిసి నన్ను తీర్మానించుకుంటున్నా. ఈ విషయాల్ని అన్ని నేను ఇక్కడ ఆ దోషాలు ఎదినేని ఈ బ్రహ్మానికి దొరకదు. ఆ బ్రహ్మం వచ్చి ఎప్పుడు నేని ఆ శుద్ధంగా ప్యూర్ గా ఉంది, ఏ విధమైన ఆ కల్మసం అழுకులు లేకుండా మలాలు ఎదినే లేకుండా అది వచ్చి ప్యూర్ గా ఉంది అనేదాన్ని మనం తెలుసుకోవాలి. అది వచ్చి సమంగా వేరే ఉంది, అన్ని ఉయిర్నాల్లోని అది సమంగాని ఉంది. అదే టయాలో దానికి ఏ విధమైన దోషం కుట్రం అనేదిని దానికి లేదు. అట్ట ఉండేదానించే ఈ బ్రహ్మ ఈ తస్మాత్ బ్రహ్మని తే స్థితాః. ఈ జ్ఞానిల నుంచి దానించే దానిలో స్థిరంగా ఉండింది వెళ్ళవుతుంది. ఇప్పుడు మన కురై ఉండేదిగా ఉన్నది అంటే మన నుంచి దానిలో ఏది కురైగా ఉందో ఏది కురైలతో ఉందో దోషంతో ఉందో దానిలో మన నిలబెట్టు ఉండింది ఉరుదిగా ఉండిందుకు వెళ్ళవదు. ఏదైనా కొరలు చూసినామంటే దానిలో ఉండి మన ఏం చేసేము దానిలో ఉండి విళకిందుకే చూస్తాము. కాబట్టి ఈ బ్రహ్మం అనేది ఎట్టా ఉంది, ఏ విధమైన కురైని దానిలో లేదు. అది వచ్చి ఎప్పుడు అందరితోని సమంగా ఉంది. మన ఎట్టా చూసేము అదావదు దీని శ్లోకం అర్థం ముడిచి ఆ ఎక్స్ప్లెనేషన్ చూతాడి. ఈ శ్లోకాలు ఏమి మెయిన్ గా చెప్పేది ఇక ఈ జన్మలోనే ఇక ఏవ మన ఏం చేమిక அடுத்த జన్మలోనే ఇది ఇంత తవుళ్ళని వాళ్ళంది వేరే ఎప్పుడున్నా తవుళ్ళని వాళ్ళంది అట్టంతా లేదు. ఎప్పుడు ఈ జ్ఞానాన్ని క్లియరా పురించుకుంటున్నామో అప్పుడేని మన దీనిలో నిలబెట్టు ఉండిందుకు వెళ్ళవని అనేదానే ఇక్కడ ముఖ్యత్వం ఇచ్చి ఇక ఏవ అనేప్పుడు ఆ ఎంఫసైజ్ అనేప్పుడు ఆ ముఖ్యత్వం ఇక్కడనేని అటాని చెప్పేవి ఆ ఏని అనే దానికి ఏవ అనే వార్తని యూసేతురు. తైకి అంటే దూరం నుంచి ఆ తైకి అనేది ఆ సమదర్శినక ఆ సమదర్శిన అన్నిని సమంగా అన్ని ఉయిర్నాల్లోని ఆ బ్రహ్మన్ తవిర ఒకటి లేదు, వేరే ఉండేది పూరా వట్టి నామరూపనే. అది పొయ్యి తోట్రంగానే ఉందే తవిర ఉండేది అన్నినేని ఆ నామరూపనే అనేదాన్ని పురించుకునే వాళ్ళు. ఆ తైకి వాళ్ళు ఇక ఏవ ఇక్కడనేని ఇప్పుడు ఉసురుతో ఉండప్పుడు ఏని అన్ని ఈ సర్గాని ఈ జన్మాని వాళ్ళు జయించినారు అనేది ఫస్ట్ పార్ట్. ఏసాం వాళ్ళకి
సామ్యే స్థితం మనక వాళ్ళుடைய మనసు ఎట్టా ఉంది ఆ బ్రహ్మలోనే స్థిరంగా ఉంది. వాళ్ళు ఏ విధమైన చలనం లేకుండా మనసుని ఆ బ్రహ్మలోనే పెట్టుకుంటారు. ఆ బ్రహ్మం ఎట్టివింటి బ్రహ్మం నిర్దోషం హి సమం బ్రహ్మం. అది నిర్దోషం, ఏ విధమైన కుట్రం లేదు దానిలో. అది అన్ని ఉయిర్నాల్లోని సమంగా ఉంది. దానించే మన నుంచి అన్నిని సమంగా వాళ్ళే దానించే వాళ్ళే తస్మాత్ ఆహవే బ్రహ్మని తే స్థితాహ. దానించే ఈ జ్ఞానిలు ఏం చేశారు, దానిలోనే స్థిరంగా ఉండారు. అది సమంగాని ఏ విధమైన కుట్రోని లేకుండా ఉంటే దానించి ఈ జ్ఞానిల నుంచి దానిలో స్థిరంగా ఉండేందుకు వెళ్ళవుతుంది. ఇది వచ్చి మన ఈ సమదర్శినగా అనేసి పెరిగ ఆ సమంగా ఎట్ట ఆ కన్నోటం అనే దానికి హేతు కారణం అనేది ఏం కారణం నుంచి వాళ్ళ నుంచి ఆ సమదర్శనంగా ఉండింది వెళ్ళవుతుంది. దానుடைய బలం ఏమి అనేదాన్ని ఈ శ్లోకాల మన చూసాము. ఏం కారణానికి అనేప్పటికీ ఈ బ్రహ్మం వచ్చి ఏ విధ కుట్రమట్రదు, అది వచ్చి అన్నిలోని సమంగా ఉంది. ఈ రెండు కారణానికి వాళ్ళు వచ్చి దానిలో స్థిరంగా ఆ సమదర్శనాలో అన్నిదిలోని సమంగా చూసే ఆ ఒక కన్నోటం వాళ్ళకి ఉంది. అనగా వాళ్ళకి బలం ఏమి, ఈ ఉసురుతో ఉండప్పుడుకేని వాళ్ళు ఈ ఉలగాలో ఉసురుతో ఉండప్పుడుకేని జీవన్ముక్తంగా అవుతున్నారు. వాళ్ళకి ఏ విధమైన ఒక బాధరన్సో ఒక ప్రచనయో ఎదినే వాళ్ళకి రాదు అనేదాన్ని చెప్పారు ఈ శ్లోకాలు. దీనికి స్వామి ఒక అడిక్కడి పరమార్థానంద ఈ ఉదాహరణాన్ని చెప్పుతారు. అదావదు ఒక కడల్లో అలైకళ్ళంతా ఉంది, అలైకళ్ళు వచ్చి అలైకళ్ళకు ఉసురు ఉంది అని పెట్టుకోండి. దానికి ఒక ఉణర్వు వచ్చింది, అదిని అన్నిని తెలుసుకుంటుంది, దానికి థింకింగ్ పవర్ తా వచ్చింది అని పెట్టుకోండి. ఆ వేవ్ ఒక అలై ఏం చేస్తుంది అంటే అజ్జో మన ఈ గాలి రాగానే మన దిల్లో ఈ కడల్లో పుట్టినాము అనగా ఏం చేస్తుంది, ఈ అలై ఈ సోరు కరైకి పొంగా ఏమవుతుంది, అది చచ్చిపోతుంది. మన చచ్చిపోతాము అనే వెరిపోతుంది దానికి అలైకి. నేను ఆ కరైలోకి పొయ్యేప్పుడు దానికి నేను చచ్చిపోతాము అనే వెరుపు వచ్చింది. ఈ వేవ్ ఏం చేయాలి అడితే నేను ఈ నీలే అనే దాన్ని పురించుకున్నానంటే కండిపా నాకు అది వచ్చి ఇంకొక జ్ఞాని వేవ్ వచ్చి చెప్పుతుంది, ఇంట నువ్వు అలై లేదు, నువ్వు వచ్చి నిజంగానే నువ్వు వచ్చి ఆ నీలే అట్ట అనేసి ఒక జ్ఞాని అలై వచ్చి చెప్పుతుంది, గురు అలై వచ్చి చెప్పుతుంది. అట్ట చెప్పంగానే ఈ అలైకి ఏం తెలిసిపోతుంది, నే ఆ నీలే, నాకుని ఈ సముద్రానికి ఏ విధమైన వ్యత్యాసం లేదు. ఈ సముద్రాలోనే నేను వచ్చాను, గాలి నుంచి నేను వచ్చాను కావంటే నాకుని నే వచ్చి ఈ నీళ్లుగానే ఉండేదానించి నాకుని అన్నిటిని ఒక వ్యత్యాసం లేదు. నీళ్లుగానే నేను ఉండేదానిచ్చి నేను ఈ సముద్రాల్లోండి వేరే లేదు. నేను ఎప్పుడుని ఆ నీళ్లుగా ఏ విధమైన ఆ మరణం అనేది నాకు పిరప్పు మరణం అనేది నాకు దొరకదు. అది వచ్చి ఊరిగా వాళ్ళకి ఆ గాలి వచ్చేదాని నుంచి ఆ పిరప్పు అనేది ఒక తోట్రంగా మాత్రమే అవుతుంది తవర నే వచ్చి ఆ నీలే అనేదాన్ని ఆ అళై అనేది పురించుకుంటుంది. అదే మాదిరియే మన வாழ்க்கைలో మనకు పిరప్పు ఇరప్పు అనేది మనకాని ఈ ప్రారబ్ధ వసానించి ఈ మనవుடைய కర్మ వినయల నుంచి మన ఒక తోట్రం అనేది ఈ ఒళ్ళుకు వస్తుంది. కావంటే ఈ రోగం ఉండే ఆన్మాని ఆ బ్రహ్మాని చూసింది ఆరంభించాముంటే మనకు ఈ వెరుపు అనేది సకాఫోన్, ఈ బ్రహ్మం అనేది నే ఆ సచ్చిత ఆనంద స్వరూపనే తవర ఈ ఒళ్ళుకు ఉండే ఈ రోల్ ప్లే అని వాళ్ళకి ఒక డ్రామా మారి ఇది నడుతా ఉంది అనే ఒక భావన మనసులో వచ్చింది ఆరంభించింది. అంటే కొంచెం కొంచెంగా మన ఈ ప్రచనలో ఉండి ఈ పిరవి దీనిలో ఉండి మన ఆ బంధాల్లోండి మన విళకితున్నాము. దీనిలో ఇంకొకటి మన మెయిన్ గా చూడాల్సింది వచ్చి అదావదు
నేను వచ్చి ఎట్టా నేను నన్ను ఎంచుకుంటున్నానో అదే మాదిరి ఈ ఉలగాన్ని సూతును. అదావది ఎప్పుడు నేను నన్ను అలైని ఎంచుకుంటున్నానో అప్పుడు అన్ని అలైలుని అలైగా ఎంచేను. అదే ఇది నేను నన్ను నీళ్లుగా ఎంచుకున్నా అంటే అక్కడ నీళ్లు తవర నా కంటికి ఎదినే తెలాంటుంది. అదే మాదిరియే నన్ను నేను సచ్చిత ఆనంద స్వరూపంగా ఎంచేప్పుడు అందరినీ నేను ఆ సచ్చిత ఆనంద స్వరూపంగా బ్రహ్మంగానే నేను చూసే ఆ పழக்கம் వచ్చింది ఆరంభించును. ఎప్పుడు నేను నన్ను ఈ ఒళ్ళుగా ఎంచేనో, அதாவது మన కన్నోటం బాగా యోచిచుండా మన வாழ்க்கைలో మన ఎట్టా ఉలగాని చూసేమో అనేదాన్ని మన అనలైజ్ విచారం చేసి చూసినాముంటే మన ఎట్టా ఎన్నాళ్ళుందో అదే మారియే ఈ ఉలగం మన కంటికి తెలుసును. అదావదు మన ఈ ఒళ్ళుగా మనని ఎంచినాముంటే అందరూ ఒళ్ళునియే మన చూతుவோம். అదావదు నేను అందంగా ఉండానా, నేను నల్లంగా ఉండానా, నేను తెల్లంగా ఉండానా, లేకపోతే గుండా ఉండానా, ఒళ్ళిగా ఉండానా, ఆ ఎన్నం నాకు వద్దే డామినేట్ గా వద్దే మనసులో ఆ ఎన్నాళ్ళు నిండా ఉన్నది అంటే అదే మరి ఉలగాని సుతం. వాళ్ళు ఎట్టా అంటారు, వాళ్ళ కలర్ ఎట్టా ఉంది, వాళ్ళు ఒళ్ళిగా ఉండారా గుండా ఉండారా ఆ గ్యాఫోనే వచ్చినుంట. సరే అది లేకుండా మనకి ఈ డ్రెస్ ఈ సొమ్ములు ఇత్యాదిలో మన గ్యాఫ్ ఉన్నది అంటే అది దానియే వాళ్ళతోని సుతూ ఉంటా. వాళ్ళు ఏం డ్రెస్ వేసుకుంటారు అది బాగుందా, లేకపోతే వాళ్ళు ఏం సొమ్ము వేసుకుంటారు అనేది ఆ గ్యాఫోనే మనకు ఉండుంట. அதே மாதிரி మనకు ఇంకా మనసలవులో ఆ ఉணர்ச்சிలాని మనం మనసలవులో మన ఎన్నాళ్ళు ఎంచినా ఉంటే అదే మారియే బయటని వాళ్ళుடைய మనసు ఎట్టా ఉంది అనేదానే మన చూస్తూ ఉంటా. మన ఇత దీనిత మన ఏ లెవెల్లో ఉండాము, பிசிக்கல் லெவல்ல உண்டாவா, లేకపోతే வெளி பொருட்கள் మనவுடைய డ్రెస్ మన ఇల్లు ఎట్టా ఉంది అనగా ఎన్ని ఏమే జామాలు పెట్టుకుంటామో, మన ఏం జామాలు పెట్టుకుంటాము, వాళ్ళ ఏం జామాలు పెట్టుకుంటారు అట్టా మరి வெளி பொருட்கள்లో మన ఎన్నం ఉందా అనగా మనవుடைய ఈ ఫిజికల్ బాడీ ఈ ఒళ్ళు పైగా మనకు ఎన్నం ఉందా, లేకపోతే మన మనసు పైగా మన ఎన్నం ఉందా, ఇది ఇంత అని మన అనలైజ్ చేసి చూడాలి, విచారం చెయ్యాలి. ఏ దీనిపైగా మన ఎన్నం ఉందో మన బుద్ధిలో ఉందా అనేది మన విచారం చేయంగా ఆ ఏ దిల్లో మన ఎన్నం డామినేటెడ్ గా వద్దే ప్రధానంగా ముఖ్యంగా మన దేనికి ముఖ్యత్వం ఇచ్చేవో అదే మన బయట ఉలగాలోని అన్ని మనిషిలతో దానే మన ముఖ్యత్వం ఇచ్చి మాట్లాడుతూ, లేకపోతే మన మనస్సుని మనం ఎంచినామంటే ఇంకొకరుடைய మనస్సుని బేస్ చేసే మనடைய தொடர்புలు అన్ని నేని ఉన్ను. ఇది అన్నిని ఉడిసి ఈ జ్ఞాని ఏం చేసేది అందరితో ఆ ఆన్మాని చూసేదానిచ్చి తన రోగాన్ని ఆన్మానే వాడిని చూసేది, అందరు రోగాన్ని ఆ ఆన్మాని బ్రహ్మానియే చూసేదానిచ్చి వాళ్ళకి వచ్చి అన్ని బ్రహ్మంగానే తెలిసినే తవర అక్కడ వేరే వేరే అభేదాలు ఎదినేని వాళ్ళకి పురించదు. ఈ బ్రహ్మనే தற்காலிகంగా ఈ ఒళ్ళుని ఎత్తింది అనే ఇది వాళ్ళకి పురించును. అదావదు ఈ మన వచ్చి పారమార్థిక దృష్టిలో వాళ్ళందరిని అన్ని ఉలగాల ఈ ప్రపంచాల్లో ఉండేది అన్నినే బ్రహ్మనే కావంటే ఇప్పుడు ఈ వ్యవహారానికి అది ఆ ఒళ్ళుని ఎత్తింది అనే అప్పుడు మనకి ఏం వెంచునంటే వాళ్ళ పైగా ఒక కరుణை అనేది వచ్చిందిగా ఆరంభించిన వాళ్ళ స్వభావం వాళ్ళుடைய ఒళ్ళునుடைய స్వభావపడి వాళ్ళు ఇట్ట మరి తప్పుగా నడుచుకుంటున్నారు, లేకపోతే ఏమో వాళ్ళ செயல்తాని దాని అడిపడిగా పెట్టుకే ఉంది అనేదాని ఈ ஞானி புரிஞ்சிருந்தது ஆரம்பிச்சுனாரு. அட்டானே எப்படி వాళ్ళకి వాళ్ళ పైగా ఒక కరుణనే వచ్చినే తవర అక్కడ వచ్చి దాని నుంచి వాళ్ళు లోక సంగ్రహార్థం వాళ్ళు పనులు చేసిందిగా ఆరంభించినారు. ఈ విద్యాసాన్ని మన క్లియరా పురించుకోవాలి. అదావదు దాని నుంచి దూరణ వచ్చి నువ్వు దోరు అటాన్స్ అడిగితే ఈ స్థూల సూక్ష్మ
కారణ శరీరానింత అప్పార్పట్టవన్, లేకపోతే పంచకోశం అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశానింత అప్పార్పట్ట బ్రహ్మన్, నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త ఆనంద స్వరూపన్, సచ్చిత్ ఆనందన్ అట్టంతా చెప్పాల్సిన అవసరం లేదు. మన వచ్చి ట్రాన్సాక్షన్ వ్యవహారం నడిసేప్పుడు వీళ్ళ బిడ్డ నేను ఈ పేరు ఉండేది అట్టనే మన వ్యవహారం ఎట్టా ఉండాలో நாவுடைய பாடிக்கு ప్రారబ్ధ వశాలో మనవుடைய ధర్మం మనవుடைய స్వభావం ఎట్టా ఉందో దాని తగ్గట్టు ఈ ఒళ్ళు నడానిని సుడిసి దాని వచ్చి మన డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. మనస్సలములో ఈ వ్యత్యాసం లేకుండా చూసుకోవాలి. అదే ఇక్కడ ముఖ్యంగా మన తెలుసుకోవాల్సింది. అట్ట స్థిరంగా ఉండంగా ఆటోమేటిక్ గా ఇక్కడ ప్రశ్నలు అనేది రాదు. వాడు వచ్చి ఈ పిరవిని జయించిన వాడుగా అవేండు అనేదే 19లో చూసాము. அடுத்த 20 వాసిత న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చా ప్రియం స్థిర బుద్ధిరసమ్మూఢః బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. न प्रहृष्येत् प्रियम् प्राप्य नोद्विजेत् प्राप्य चाप्रियम् स्थिरबुद्धिरसम्मूढः బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. ఈ బ్రహ్మనిష్టంగా ఉండేవాడు వాండుடைய లక్షణాన్ని ఇక్కడ చెప్పారు. அதாவது இதுல வச்சு 8, 20, 21 தாகானே அடுத்தடுத்து அన్ని ఈ శ్లోకాల్లో పూరానేని 21 దాకానేని వద్ద ముఖ్యమైన టాపిక్ మనం ఏర్కనవే చూసాం. 5వ అధ్యాయాలో ఈ జ్ఞానయోగ టాపిక్ ని సన్యాస యోగం చెప్పేదిగా ఆ జ్ఞానయోగ టాపిక్ వచ్చి వరుసగా ఈ 21 దాకానేని చెప్పుకుంటా వచ్చేది. అది అన్నినేని ముఖ్యమైన శ్లోకాలు. దీనిలో ఈ ఆత్మ వచ్చి ఏ విధమైన నిర్దోషం కురైகள் అట్రదు అటాని చూసాము. దీని ముందే ఈ సమం బ్రహ్మ నిర్దోషం హి సమం బ్రహ్మ, అది ఏ విధమైన దానికి కురైలు దొరకదు, అది అన్నిలోని సమంగా ఉంది అనే దానిని మన చూసాము. సమంగా ఉండే ఆ బ్రహ్మన్ దానించి ఏమవుతుంది అట్ట ఉండే వాళ్ళు ఎట్ట ఆ జ్ఞాన నిష్ఠలో ఉండే ఆ జ్ఞానిలు ఎట్ట దానిలోనే నిష్ఠగా ఉంటారు. అదాவது స్థిత ప్రజ్ఞన్ మనసు సమేత బ్రహ్మణి స్థిత, అదాவது ఈ బ్రహ్మన్లో స్థిరంగా ఎట్టా ఉండే వాళ్ళుடைய లక్షణం ఏమి, వాళ్ళుடைய ఇయల్బు ఎట్టా ఉన్ను అనే దాని ఈ శ్లోకాలో చెప్పారు. 20లో న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య, అదాவது ప్రియం అంటే ఆ ఒక మనకు పట్టినది మన ఇష్టమేనిది మనకు ఏమి మనకు ప్రియంగా వద్దే మనకు మகிழ்ச்சிనిచ్చునో అట్టా విషయాలు ప్రాప్య అడంజేపుడికి నా ప్రహృష్యేత్ అంటే మகிழ்ச்சிలో అట్నేని దూకేది లేదు. వాళ్ళు మనసులో సంతోషానికి వచ్చే ఆ ఒక ఆర్పరిపు మనసు ఒక సంతోషానికి ఒక వద్దే కిళర్ந்து எழுந்துనేక మనసు వచ్చి ఒక எழுச்சி వచ్చును. ఆ సంతోషానికి వద్దే వాళ్ళు సంతోషంగా ఫీల్ చేసి వాళ్ళు మనసు వచ్చి ఒక కిళర్చి మనసులో అవుతుంది. అట్ట వచ్చేది లేదు. నా అటాన్స్ వేసింది అనిచి ఈ జ్ఞానికి వచ్చి అట్ట మారి వచ్చేది లేదు. ఏదినా వాడికి ఇష్టమేని పొరుగు వాడికిదా ఇష్టలేదు అనేది కూడా వాడికి దొరకదు అనేదే ఇక్కడ ఇండైరెక్ట్ మీన్స్ చేసేది. అదాவது இதுல వచ్చి మనం ఏం ఎత్తుకోవాలంటే మొదట అదాவது కర్మయోగం చేసేప్పుడు వాళ్ళకి ఆ రాగద్వేషం కొంచెం ఉండుకునేనే ఉండు. అది వచ్చి ఆ ముழுமையான జ్ఞానం అடைஞ்சేప్పటికే అన్ని పరం దృష్ట్వా నివర్తతే అటన్సి సుసమిక 2వ చాప్టర్ లో రసం, ఆ రసం వచ్చి ఆ రోగం ఉండే రసం అనేది రసం అంటే ఆ కొంచెం మిగతా ఉండే ఆ వెరుపుల అన్నినేది పరం దృష్ట్వా నివర్తతే ఆ మేలాన దీన్ని చూసేప్పుడు సకాఫోన్ అటానిసి మనం చూసాము.
ఆ ఒక చిన్న చిన్న ఇది కూడా వీళ్ళకి వచ్చి అప్రియం ప్రాప్య ఏదైనా సంతోషం ஞானிலாக்குனி அட்ட மாதிரி விஷயாலும் వచ్చి போனேசேசணும். அதாவது ஒருவருடைய வாழ்க்கையிலோ 3 வித ఫ్యాక్టర్స్ అதாவது కారణిகள் వచ్చి మనuடைய வாழ்க்கையிలో ఈ డిస్టర్బెన్స్ అవుతుంది. ఏమి దేశం కాలం అనగా మన ప్రారబ్ధం అనేది. ఈ దేశ కాలం దేశం అనేప్పుడు మన పుట్టిన తావు అక్కడ ఉండే మనిషిలు ఈ సూழ்நிலைలు ఇది అన్నినేని మన வாழ்க்கைలో ఒక మంచి విధమైన ప్రియంగా ఉండే செயல் అన్ని నడిసేదానికి మన ఒక మంచి ఒక సర్కమ్స్టెన్సెస్ ఒక సూழ்நிலை వచ్చేదానికి అన్నినేని ఈ దేశ కాలం అన్నినేని మనకు హెల్ప్ చేస్తుంది. ప్రారబ్ధం ఇది ఇంత అని మనuடைய வாழ்க்கையில అప్స్ అండ్ డౌన్స్ మనకు ఒక మంచిది మన పట్టిన విషయాలు నడిచిందిగో లేకపోతే పట్టని విషయాలు నడిచిందిగో అట మరి మార్చి வாழ்க்கையிలో ఒత్తానే ఉన్ను అది మారనే దానిలో విధ్యాసం దొరకదు. అది జ్ఞానికి ఇంటనాలు సరి అజ్ఞానికి ఇంటనాలు సరి అందరునేని ఇది మార్చి ఒత్తానే ఉన్ను. కావంటే అజ్ఞాని ఏం చేసింది దానించి బాధర వేండి వాండుకి అది మనసులో ప్రచనిగా ఉంది. అయ్యో ఇట్ట మారుతుంది బాగా ఒక సంతోషం ఒకటి వచ్చేప్పుడు మనసు నిండిపోయి ఉండట్టుగా ఒక పూర్ణత్వాన్ని వాడు అనుభవించండి. అదే ఇది అది అది కొంచెం దినాలతో అది సకాయింది ఇంట వాడికి పట్టిన విషయం వచ్చి దాని వెనక లేకుండా పోయేప్పుడు ఏమవుతుంది ఒక మనసులో ఒక వెట్టిడం ఒక గ్యాప్ అనేది వస్తుంది మనసులో. అయ్యో ఇది సకాయిందే నే ఎట్టా దీని మన వచ్చి ఒక మనిషియో లేకపోతే ఒక ఏ విషయం అంటనాலும் అక్కడ వచ్చి మనసులో ఒక వాళ్ళదాకా అంత ఇదిగా ఒక పట్టుతోని దాన్ని చేతా ఉండింది. టక్కునే ఇది లేకుండా పోయేప్పుడు మనసులో ఒక వెట్టిడం ఫామ్ అవుతుంది. వెట్టిడం అజ్ఞానిగే ఫామ్ అవును. జ్ఞాని ఏం చేసేటంటే ఏ విధమైన ఇది ఉంటనాலும் దాని వాడు ఫేస్ చేసే ఆ ఒక స్ట్రెంగ్త్ ఇన్నర్ స్ట్రెంగ్త్ మనసులో వచ్చి ఆ బలం ఉండేదానిచ్చి అహముఖంగా వాడికి ఆ బలం ఉండేదానిచ్చి వాడు దాన్ని ఈజీగా కడందు సకాఫోను. అక్కడ వాడికి ఈ సిచ్యువేషన్ ని ఫేస్ చేసాను అనే ఎన్నం కూడా ఉండదు. ఇది ఒక ప్రచన వచ్చింది ఈ ప్రచనని నేను ఎదుర్కొలేను అనే ఆ ఒక ఎన్నం కూడా వాడికి రాదు. వాడికి ఈ ప్రియం అప్రియం అనే ఎన్నను కూడా వాడికి ఉండదు. அடுத்ததுல சொல்ற ந உத்விஜே பிராப்ய ச అప్రియం. అప్రియం అనేప్పుడు వాడికి ప్రియలేని దీని అడంజి ప్రాప్య ఉద్విజేత్ ఉద్విజేత్ అంటే వాడు మనసులో ఏమవేది మనసులో ఒక కొందలిపు అయ్యో నాకు ఇట్ట వీసిందే నాకు పోయి ఇట్ట అవునా నాకే ఇట్ట అవుతా ఉందే దేనించి నన్నే దేవుడు ఇట్ట శోధించుతాంది అటానిసింతాని నా బెగ్గనే నేను వద్దే నేను ఇంకా కొంచెం దీన్ని ఎత్తుకొచ్చిన అది వచ్చి అజ్ఞానియే అట్ట చేసుకుంటున్నాడు. ఇక్కడ జ్ఞాని ఏం చేసింది ఏ ప్రియం వచ్చినాலும் అప్రియమేని విషయాలు వచ్చినాலும் అక్కడ వంటి ఏ విధాలోని మనసు కొందలిప్పు అవేది లేదు కిలర్చిన అవేది లేదు వరతోని పడేది ఏ విధమైన బాధిప్పును అక్కడ లేదు. వాడు వచ్చి ఆ దిల్లోనేని నిష్ఠగా ఉన్నాడు. అదావదు ఈ దిల్లో వచ్చి ఈ కర్మయోగం వాడు చేసేదానించి చిత్తం శుద్ధి అవేప్పుడు మనసు మొదటనేని ఓరளவுக்கு ఆ శాంతికి స్థిరానికి వచ్చింది ఆరంభించుతుంది. అనగా ఆ దిల్లో బ్రహ్మవిత్ అట అనేసి 2వ లైన్ లో ఉంది. ఆ బ్రహ్మవిత్ అనేప్పుడు ఆ బ్రహ్మాని పற்றி వాడు ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నవాడుని అర్థం. ఆ బ్రహ్మాని అరించిన వాడుని అర్థం. ఆ బ్రహ్మజ్ఞాని అర్థం. ఆ బ్రహ్మజ్ఞాని ఏం చేసేది స్థిర బుద్ధి 2వ లైన్ లో మొదట ఉంది. స్థిర బుద్ధి అంటే ఈ స్టడీగా అంటే ఆ ఉరుదిగా ఆ బుద్ధి అనేప్పుడు ఇక్కడ నాలెడ్జ్ ఆ బుద్ధిలో ఇంటెలెక్ట్ లో ఆ నాలెడ్జ్ జ్ఞానం అనేది వాడికి
ఉరుదిగా ఉంటుంది. అట్ట ఉండప్పుడుగు వాడు ఏం చేసేండి అసమ్మూఢగ వాడికి அறிவு మయక్కం అనేది వచ్చిందుకు వాய்ப்பே లేదు. ఆ జ్ఞానాలో వాడు స్థిరం అవుతున్నాడు. బ్రహ్మణి స్థితక అసమ్మూఢగ బ్రహ్మణి స్థితక. కడేసి ఆ సెంటెన్స్ లో కడేసిది బ్రహ్మణి స్థితక అంటే ఆ బ్రహ్మణ్లోనే వాడు స్థిరంగా నిలైపెట్టు ఉన్నాడు అనేదే ఈ శ్లోకాలో చెప్పారు. దీనిలో వచ్చి అందంగా ఎట్టా ఆ స్టెప్ బై స్టెప్ గాని ఆ జ్ఞాన మనకి ఎట్టా వస్తుంది అనేది ఇంతని వాళ్ళు క్లియర్ గా చెప్పినారు. అదావదు మన వచ్చి మన ఏற்கனவே దీనిని చూసిందాము. ఎప్పుడు వచ్చి மாற்ற முடியாத విషయాలు వచ్చి మనం ఏం చేయాల ఒక సూழ்நிலை వస్తుంది దాని మన నుంచి మార్చిందుకు వెళ్ళవదు అటనిసి తెలిసేప్పుడు అప్పుడు ఏం చేయాల ఆ సూழ்நிலைని ఏత్తుకుని దాన్ని ఎట్టా మన ఫేస్ చేయాలో అట్ట ఫేస్ చేయాలి. ఆ దానికి మనసుని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. మనసు వచ్చి ఆ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఉంటేనే అహముఖంగా ఆ బలం ఉంటేనే మన నుంచి అట్ట ఉండేందుకు వెళ్ళవను. ఆ ఇన్నర్ స్ట్రెంగ్త్ వచ్చింది ఈ పயிற்சி పూరాని అని మన చేసే ఈ అభ్యాసం కర్మయోగం ఉపాసన యోగంతో దేనికి ఈ మనసుని బాగా బలపడుతుంది. ఈ స్థిరంగా ఉంటేనే అన్నిలోని ఆ బ్రహ్మం మట్టునే ఉంది అనే ఆ జ్ఞానం వచ్చేప్పుడు అందరినీ ఒకటిగా మనం చూసే ఆ ఒక ఎన్నం వచ్చేప్పుడు ఏం చేసేము అందరినీ ఎట్టా చూసేము వాడు తప్పే చేతనాలు మనకు ఏదో ఒకరు మన తప్పు చేశారని మనం ఎంచినాము అంటే అదావదు అది వచ్చి మనకు ప్రియలేని విషయంగా అప్పుడు అవుతుంది. అట్ట ఒక నిలయలో మనం ఏం ఎంచేము వాళ్ళకు రోగాన్ని అదే బ్రహ్మనే ఉంది. ఆ బ్రహ్మం ఉంటనాலும் వాళ్ళుடைய ఒళ్ళు ఆ స్వభావం స్వధర్మం అనేదాన్ని వాళ్ళు పురించుకోకుండా వాళ్ళు ఈ తప్పులని చేసేరు అనేదాన్ని మనం పురించుకునేప్పుడు అప్పుడు ఆ స్వభావాన్నించి అక్కడ నడుతా ఉంది అటా ఎంచేప్పుడు ఎట్టా దాన్ని సరి చేసుకోలే అనేదాన్ని వాళ్ళకి చెప్పుతువే తవ్వర వినేవాళ్ళుగా ఉంటే వినని వాళ్ళుగా ఉంటే మన వాటికి అమైదిగా కొండి తొలుంకునేది మంచిది. దాని నుంచి మన చెప్పేదే కరెక్ట్ అటనిసి మనం ఎంచాల్సిన అవసరం లేదు. ఇంకొకరు చెప్పేదిలో తప్పు ఉందా రైట్ ఉందా అటనిసి ఒక నిమిషం అనలైజ్ చేసుకుని ఆనగా వాళ్ళు చెప్పేదిలో సరి ఉన్నదంటే ఎత్తుకోవచ్చు, అదేది తప్పు ఉన్నదంటే వాళ్ళు ఎత్తుకుంటారంటే మనం చెప్పచ్చు, లేకపోతే ఆ తావు ఉడిసి వదులుకునేది మంచిది. మన ఆ ధర్మాన్ని ఉడిసి మన వెలగకుండా ఉండాలి, అదే అక్కడ ముఖ్యనే తవర వాళ్ళలో ఆ బ్రహ్మాన్ని చూసింది ఆరంభించామంటే మనకు ఈ ఈ ధర్మంలో మన పొయ్యేది అనేది వచ్చి వద్దే ఈజీగా మన నుంచి ముడించును. దేనికంటే ఇంకోరిని సార్ந்து మన సంతోషం అనేది మనకు లేదు. అదావదు దిల్లో వచ్చి మన ఈ దిల్లో స్థిర బుద్ధి వాడికి వచ్చి బ్రహ్మవిత్ స్థిర బుద్ధికి అసమ్మూఢ బ్రహ్మణి స్థిత ఇట్ట ఉండేవాడు. అదావదు బ్రహ్మణ్లోనేని మన ఆ బ్రహ్మ జ్ఞానాన్ని క్లియర్ తెలుసుకున్నవాడు దానిలోనే స్థిరంగా మనసు పెట్టుకుంటేవాడు. స్థిర బుద్ధికి అంటే అసమ్మూఢ మూఢ అంటే ఏమి ఆ మది మయక్కం அறிவுனுடைய మయక్కం ఉండేవాడు. ఎది సత్యం ఎది మిథ్యా మాయై అటానిసి క్లియర్ తెలానివాంటే మూఢన్. ఇక్కడ వచ్చి ఏమి అసమ్మూఢ సమ్మూఢ అంటే సరియాన మూఢన్, శుద్ధంగా వాడికి ఎదినే తెలాల అరియామెలో అట్నే ముంగిపోయి ఉండేవాడు అని అర్థం. ఇక్కడ వచ్చి అసమ్మూఢ అంటే దానికి ఆపోజిట్, వాడికి క్లియర్ వాడికి తిడుతుంది. వాడు ఈ దారాలో పాముని వాడు చూడ వాడు దారం అనే అరివుని వచ్చింది, దాని నుంచి వాడికి ఈ అరివు మయక్కం అనేది కూడా వాడికి లేదు, ఆవరణం లేదు, విక్షేపోని లేదు. ఆవరణం అనేది మరచేది, వాడుடைய அறிவுని అక్కడ ఎదినే మరచింది వెళ్ళవదు. దేనికంటే వాడు స్థిరంగా ఉన్నాడు. ఈ వివేకాలో
వాండు స్థిరంగా ఉండేదానించి నిలైపెట్టు ఉరుదిగా ఉండేదానించి వాండు ఏం జ్ఞానం అడంజినాడో దానిలో ఏ విధమైన సందేహం వాండుకు లేదు. ఆ సందేహం లేకుండా వాండు దాన్ని తెలివిగా పురించుకుంటప్పుడు వాండుకు నే కరెక్టా అన్న ధర్మపడి క్లియరా పోతా ఉండాము. నే ஆன்மானே நினைச்சேன்னு கொதவுகுர்னி அதே மாதிரி ఎంచి వాళ్ళుடைய ఎన్నాళ్ళుని మదింపు ఇచ్చి ఆ వాల్యూ ఇచ్చి మనం ఏం చేసేమో వాళ్ళకి ఏం చెయ్యాలనో దాన్ని కరెక్టా చేసేప్పుడు అక్కడ ప్రశ్నే అనేది వచ్చిందుకు వాయిపే లేదు అనేదాన్ని మన పురించుకోలే. అట్ట ఉండేవాడిని ఇక్కడ బ్రహ్మణి స్థితః అట అనేది. అదావదు వాండు వచ్చి మొదటి వరిలో ఏం చెప్పారు, నా ప్రకృష్యే ప్రియం ప్రాప్య. ఆ ప్రియం అంటే వాండికి పట్టిన విషయం, ఆ విషయాలు వచ్చేప్పటికి వాండు ఏ విధమైన సంతోషం ఒక మనసులో ఒక కిలర్చి ఒక సంతోషాల్లో ఒక దూహేది అదింత వాండికి వచ్చేది లేదు. అదే మరి అప్రియ విషయ అడంజేపుడుకుని నా ఉద్విజేత్ అంటే వాండు మనసులో వచ్చి ఒక తలర్వు, ఒక అయ్యో ఇట్ట మరి అవిసిందే అట అనేసి మనసు తలర్ండేది లేదు. రెండు ఉండకూడదు. జ్ఞానిగా ఉంటే వాడికి ఈ రెండు వచ్చేదానికి వాయిపే లేదు. దేనించింటే వాడు ప్రియం అప్రియం అనేది కూడా వాడు చూసేది లేదు. అన్నిని ఒకటిగా ఇచ్చేప్పుడు వాడికి ఈ ప్రియం అప్రియం అనే ఇది కూడా ఆ ఎన్నం కూడా వాడికి రాదు. దేనికి అంటే ఈ బ్రహ్మన్ అనేది వాడు ఎట్టా ఎంచేయండి, నిర్దోషం దోషనే లేని బ్రహ్మంగా అన్నిని చూసేండు. అదావదు ఎప్పుడు మన ఈ దోషాలనితో మన నుంచి చూసింది ఎలా అవుతుంది, ఈ బాడీ మైండ్ నేను అన్నుని నేర్చుకుంటున్నా కొదవగూర్ని నేను ఈ ఉడల్ మనసుగానే నేను చూసేను, నన్నుని నేను ఈ ఉడల్ మనసుగానే ఎంచేను, అందరినీ నేను ఈ ఉడల్ మనసుగానే చూసేను. అట్ట చూసేప్పుడు ఏమవుతుంది, ఆ ఉడల్ మనసుకు ఉండే కురైలు పూరా నా కంటికి తెలుతుంది. ఆ కురైల్ని నేను చూసింది ఆరంభించేప్పుడు నాకు ప్రియమానది అప్రియమానది అనే ఎన్నాళ్ళంతా వచ్చిందిగా ఆరంభించుతుంది. అట్ట వచ్చేప్పుడు నే ఆ ప్రియం వచ్చేప్పుడు సంతోషపడేను, అప్రియం వచ్చేప్పుడు మనసు తలర్వు అవుతుంది. ఇది ఎదినే లేకుండా ఏం చెయ్యాల, ఈ ప్రియం అప్రియంతా ఒకటినే లేదు, అన్నిలోని నేను సమంగా ఆ బ్రహ్మానే చూసేను అనేప్పుడు ఏది నడిచినాலும் దానిలో ఆ బ్రహ్మం. అదావదు దీనికి ఇంకోటి స్వామి ఏం చెప్పినారంటే ఈ లా ఆఫ్ కర్మ అటనేగా, అదావదు కర్మ నియతి మనవుடைய ఈ అన్ని లాస్ ఈ నియతిలు అన్నినేది ఈ ఉలగ జగత్ చక్రం అనేది ఈ నియతిలు అన్ని పడే నడుతా ఉంది. అన్ని ఆర్డర్లీగానే సెయల్ సేతాంది. మన ఈ పువ్వు ఈర్పు విసై అటనిస్తా లా ఆఫ్ గ్రావిటీ అనగా ఈ ఎలక్ట్రికల్ లా అన్ని విధమైన ఏ లాస్ కానీ ఎత్తుకోవచ్చు. లా అంటే ఇక్కడ వచ్చి నియతి అని అర్థం. ఏ నియతి కానీ అది కరెక్టా అది మారి అది ఎట్టా నియతి వహుతుందో అది మారియే నడుతా ఉంది ఉలగాల. దానిలో వచ్చి ఏ విధ వేరియేషన్ అంటే పరివాళ్ళంతా మారుతుంది, ఇట్ట అవుతుంది అట్ట అవుతుంది అంటే మన చేసే ప్రచనకి తగ్గట్టు ఆ పొల్యూషన్ తగ్గట్టు అక్కడ మాత్రాలు ఉందే తవిర అది వచ్చి కరెక్టా దాని పనులని ఇయర్కై అది వాటికి చేతా ఉంది. ఆ నియది పడి ఆ లా ఆఫ్ కర్మ అని చెప్తుంది. దాని ఆ కర్మ అంట మనం చేసిన వినయలు అని చెప్పేమిక మనం ఏం చేసిందామో దానికి తగ్గట్టే మనకు బలంలు వస్తుంది. సరే ఆ బలంలు వస్తుంది అంటే మన వచ్చి ఈ లా ఆఫ్ కర్మ మన దీన్ని అక్సెప్ట్ చేసింది. లా దేవుడు వచ్చి ఏ విధాలోని మనకు తప్పుగా అన్జస్టిస్ అదావదు మనకు తప్పుగా తీర్పుని ఇయ్యదు అనే ఒక నమ్మికై ఆ శ్రద్ధ మనకు ఉండంగా ఏమవుతుంది అంటే ఏది వచ్చినాலும் దాని ఒక
ఫ్రీని ఒక సంతోషంగా ఎత్తుకుంటువే, ప్రసాదంగా వచ్చేది అన్నినేని ప్రసాదంగా ఎత్తుకుంటువే తవర దాని ఒక కష్టంగానో మనసుకు ఒక అక్కడ వచ్చి ఒక వెట్టిడం, అయ్యో ఇట్ట అవిసిందే నాకు ఇట్ట అవిసిందే అనే ఒక ఫీలింగ్, ఆ ఉణర్వు మనకు కండిపుగా రాదు. దానే ఇక్కడ ఈ ప్రియం అప్రియం అనే దాని మూలంగా చెప్పారు. అట్ట ఉండే వాళ్ళే ఆ బ్రహ్మలో స్థిరంగా ఉండారు. ఏ విధమైన ఆ ఒక అప్స్ అండ్ డౌన్స్, ఒక బైగా పోయేది దివా వచ్చేది అనే ఆ ఒక ఫీలింగ్ అంతా వాళ్ళకి ఉండదు. అన్నిని ఫ్రీగా మనసులో ఒక విధమైన ఒక ఇది లేకుండా, క్లర్చి లేకుండా మనసులో సమంగా ఎత్తుకుంటున్నారు అనేది ఈ దీని మూలంగా 20వ శ్లోకం మూలంగా మనకు చెప్పారు. అదాది బ్రహ్మనిష్టంగా ఉండేవాండు ఆ స్థిత ప్రజ్ఞను అటాన్స్ మన దీనిలో చూసామిక దానిలో ప్రజహ వాడు ఆత్మన్ ఏవ ఆత్మనా తుష్ట అనేసి చూసాము. వాడిని నా ద్వేష్టి నా కాంక్షతి ఇంత చూసాము. దానిలో స్థిత ప్రజ్ఞ లక్షణాలు చూసేప్పుడు వాడు ఏ విధమైన విరుపు వెరుపు లేకుండా వాడికి ఏ విధమైన సంతోషాన్నించి వాడిని కుదిచండు అనగా ఏ దుఃఖోత్తనాలు వద్దే తలర్వుని వాడు అడంజండు అనేదాన్ని 2వ అధ్యాయాలనే చూసాము. దానే ఇక్కడ ఇంకా కొంచెం విளக்கంగా చెప్పారు. అట్ట ఉండేవాడికి ఇవాండు ఈ బ్రహ్మాంలో స్థిరంగా ఉన్నాడు. అంటే అన్ని ఉయిరిడంలోనే ఉండే ఆ ఒక బ్రహ్మాని క్లియర్ పురుంజుకుని దల్లోనే నిలైబెట్టు ఉన్నాడు అనేది ఈ 20వ శ్లోకం మూలంగా చెప్పినారు. அடுத்து 21 ఇది వద్ద ముఖ్యమైన శ్లోకం. బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందంత్యాత్మని యత్సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖం అక్షయమశ్నుతే. బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందంత్యాత్మని యత్సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖం అక్షయమశ్నుతే. బాహ్య స్పర్శేషు అసక్త ఆత్మా విందతి ఆత్మని యత్ సుఖం సహ బ్రహ్మయోగయుక్తాత్మా సుఖం అక్షయం అశ్నుతే. அதாவது பாஹ்ய ஸ்பர்ஷேசு, அதாவது பாஹ்ய అంటే வெளிப்பொருட்கள் அர்த்தம். బయట ఉండే స్పర్శేసు ఉంటే తొడర్బు. స్పర్శం అంటే మనం వచ్చి తొడుదల్ అని చూసింటాము ముందరనే. ఈ ஞானேந்திரியாளுடைய இந்திரிய அர்த்தம் அட்டானி చూసేపుడుకు ఈ ఇంద్రియాల పులన్లుடைய తన్మాత్రలను చూసేపుడుకు ఏదేది కన్ను వచ్చి చూతుంది, ఈ తోలు వచ్చి తోల్లో మన ఉణర్ందే ఆ ఉణర్వు ఆ స్పర్శం అనేది వచ్చి ఈ తోడు ఉణర్దల్ అనే దాన్ని సూచించాము. కాబట్టి ఇక్కడ ఆ అర్థం లేదు. ఈ శబ్దం స్పర్శం మాట అనిస్తా చెప్పేవి అది లేదు. ఇక్కడ వచ్చి తొడర్బు. స్పర్శ అంటే తొడర్బు. அதாவது வெளி பொருட்கள்లో వీండు ఈ ஞானி వచ్చి வெளி பொருட்கள்లో தொடர்பு పెట్టేప్పుడు వాడు ఈ పులన్கள் మూలంగా வெளி பொருட்கள బయట ఉండే ఈ ప్రపంచంతో వాడు தொடர்பு పెట్టేప్పుడు ఈ ఆ தொடர்பு పెట్టేప్పుడు అనగా ఈ దేనితో தொடர்பு పెట్టును ఈ అన్ని ఈ విషయాలలో పులన్ విషయాలలో தொடர்பు పెట్టేండి. అట్ట పెట్టేప్పుడు ఎట్టా పెట్టేంటి వాడి అసక్త ఆత్మ ఏ విధాలని దానిలో పట్టు అనేది వాడికి ఉండదు. అదావదు మన ఈ స్పర్శ అనేప్పటికి బయట ఉండే ఆ శబ్దం ఆ విషయాలు అటాన్సి ఎత్తుకోవచ్చు, లేకపోతే మన ఈ తొడర్బు అనేది బాగుండట్టుకుంది. అదే స్వామి తిరిగి చెప్పినారు. అదాదు బాహ్య స్పర్శక అంటే బయట ఉండే పొరుట్కలతో ఆ తొడర్బు అనేది
వాండు ఎప్పుడు పెట్టేండో, అదావదు వాండు తొడపు ఎప్పుడు ఏదిల్లో పెట్టును, వాండికి పట్టే అన్ని విషయాల్లో తొడపు పెట్టేది లేదు. ప్రపంచాల్లో ఉండే అన్ని విషయాల్లోని ఒక మనిషి అనేవాడు తొడపు పెట్టేది లేదు. వాండు ప్రారంభ వశాలో ఎది వాండు తొడర్పుకు వస్తుందో ఒక కురిపిట్ట ఇదే వాండు తొడర్పుకు వస్తుంది. అట్ట ఆ తొడర్పు పెట్టేప్పుడు ఆ విషయాలలో వాండు తొడర్పు పెట్టేప్పుడు ఆ ప్రారంభ వశాలో ఏ దీని వాండుకు తొడర్పు పెట్టింది వెళ్ళవుతుందో దానిలోనే వాండు తొడర్పుని పెట్టేండు. ఆ విషయాలలో వాండుకు ఆసక్త ఆత్మ, ఆసక్తి అంటే వాండుకు దానిలో పట్టు అనేది లేకుండా మనసుని పెట్టుకుంటున్నా అంట. ఆత్మ అంటే ఇక్కడ అంతఃకరణం మనసు అట అనే అర్థాన్ని ఎత్తుకోండి. అసక్త అంటే పట్టు లేని మనసుని పెట్టుకునేవాడు. అదావదు దాని నోకి ఏ విషయాలు మనకు పట్టుతుందో దాన్ని నోకి పోకుండా దాన్ని నిలివి పెట్టి దానిలో పట్టు లేకుండా మన మనసు వచ్చి రోగనే ఉంటుంది. బయట విషయాల్ని సార్ந்து లేకుండా ఆత్మ వచ్చి తనకు రోగనే ఉంటుందే తవర సంతోషం ఎక్కడ దానిలోనే స్థిరంగా రోగనే సంతోషాన్ని అనుభవించుతుందే తవర బయట విషయాలను నోకి అది పొయ్యేది దొరకదు. దానికి అక్కడ ఆసక్త ఆత్మ అటానిసి చెప్పారు. ఆ ఆసక్తంగా ఉండేవాండు ఆత్మని ఎత్ సుఖం విందతి, విందతి అంటే అడైహిరాన్. ఆత్మని అంటే తన్నిడத்தில் అర్థం. ఇక్కడ తనకు రోగా వాండు ఎత్ సుఖం ఏ సుఖాన్ని అడంజేండో ఆ విందతి సహ వాండు బ్రహ్మయోగ యుక్తాత్మ. బ్రహ్మయోగ అంటే ఈ బ్రహ్మానేని ధ్యానించుకుంటాని, దానిలోనే యోగ అంటే యుజ్యతి యునైట్ అని అర్థం. దానిలోనే ఎనంజి ఈ బ్రహ్మనే నేను అట్టానిసి మనసులో బాగా స్థిరంగా పెట్టుకున్నాండు. అట్ట ఉండే దానితో సేరి యుక్త అంటే దానిలోనే మూழ்గి ఉండేవాండు యుక్త ఆత్మ. ఆత్మ అంటే మనసు, వాండుడే మనసు దానిలోనే ఈ బ్రహ్మనే నేను ఆత్మ, నాకు రోగం ఉండే ఈ జీవాత్మ దేని చెప్పేను ఆ ఆత్మ వచ్చి బ్రహ్మనే అటని క్లియర్ ఆ జ్ఞానం మూలంగా తెలుసుకుని దానిలోనే ఎనంజి మనసుని పెట్టుకుండేవాండు. అది తవిర వేరే విషయాలు ఎదినే వాండు మనసులో దొరకదు. అట్ట ఉండేవాండు ఆ ధ్యానాలోనే నిధిధ్యాసనం చెప్పేమి. ఆ ఒక మొదట ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నాండు. ఆ జ్ఞానాన్ని తెలుసుకున్న జ్ఞానాన్ని వాడు కడపిడిచే ఆ మనసులోనే దాన్ని తిరిగి ఊరు వేసి దానిలోనే స్థిరంగా ఉండేవాడు, దానిలోనే ఎనంజి ఉండేవాడు. అట్ట ఉండేవాడు సుఖం అక్షయం అశ్నుతే. అక్షయం అంటే అழிవిల్లాద సుఖాన్ని, నిరంతరవేని సుఖాన్ని. ఊరికే ఆవాళ వచ్చిపోయే తాత్కాలిక సుఖం లేదు. ఇది వచ్చి అక్షయం సుఖం. అక్షయం సుఖం. క్షయం అంటే అళిదల్ అటనిసి అర్థం. అక్షయం అంటే అழிవిల్లాద. మన ద్రౌపది అక్షయ పాత్రం చెప్పేమి. అక్షయం అంటే ఆ పాత్రలోండి ఫుడ్ ఎత్తంగా వస్తా ఉన్ను అటనిసి మనం వినిందాము. అదే మరి ఇక్కడ అక్షయం అంటే అழிవిల్లాద అని అర్థం. అట్ట ఉండే ఒక ఆ అழிవులేని సుఖం అంటే ఆనందం. ఆ ఆనందాన్ని వాడు అడంజేండు అనేదే ఇక్కడ అర్థం. అదావదు ఈ బాహ్య విషయాల్లో ఏమి వాటికి ఈ స్పర్శ తొడర్బు బాహ్య విషయాల్లో ఏ విధమైన తొడర్బు లేకుండా మనసుని పట్టు లేకుండా పెట్టుకుని ఉండేవాండు ఏ సుఖాన్ని ఎత్తు సుఖం అంటే ఏ సుఖాన్ని అడంజేండో విందతి ఆత్మని అంటే తన్నిడத்தில் తనకు రోగ ఏ సుఖాన్ని వాడు అనుభవించేండో సహ వాండు ఏం చేసేండు ఆ రోగ ఏ ఆనందం ఉందో దాన్ని వాడు అడహిరాన్ అటానికి ముడిచిరాచ్చు. అక్కడ విందతి అనేప్పుడు అక్కడ దాన్ని ఆ సుఖాన్ని వాడు ఆనందాన్ని వాడు అడంజేది. తనకు రోగం ఉండే ఆనందాన్ని, బయట
తత్కాలిక ఉండే ఆనందాన్ని వెనకాతి మనవాండు ఆ సంతోషాలకు వెనకాతి వాండు పర్తలా నాకు ఇది ప్రియமான విషయం అటనిసి దాని వెనకాతి పర్తలా అనగా ఇది వచ్చి నాకు వెறுப்பு వచ్చే పొరుళ్ళు దానిసి దాన్ని ఉడిసి వాడు పర్తిందుకుని చూడలా నాకు ఇది ఇంత కష్టాలు ఇచ్చేది దానించి నేను దీన్ని ఒదుకే నుంచి దానికి తడై రెస్ట్రిక్షన్ చేసేది లేదు అంటే అన్ని నేను సమంగా ఎత్తుకుంటున్నాడు అట్ట ఉండే దానించి వాడు దేనించి అట్ట ఉండింది అవుతుంది అంటే తనకు రోగా ఉండే ఆ పూర్ణత్వాన్ని వాడు పురించుకున్నాడు అట్టానే ఎప్పుడు ఆ పూర్ణత్వాలనేని వాడు తలచి ఉండే దానించి దల్లోనేని తిరిగి దానే ఎంచుకు దల్లోనే దానే அடுத்த லைன்ல చెప్పారు సహ బ్రహ్మయోగ యుక్తాత్మ వాండు ఆ బ్రహ్మయోగం అనేది ఇక్కడ వచ్చి జ్ఞానం అర్థం ఆ బ్రహ్మయోగ జ్ఞానాలోనేని వాడు ఏం చేసింది ఆ బ్రహ్మాన్ని మాత్రం మనసులో చూసుకుంటాని వేరే ఏ విషయాన్ని వాటికి ముందాతి రా అంటుంది అన్నిని బ్రహ్మంగా చూసే ఆ కన్నోటాలో వాడు ఉండేదానించి దానితోనే ఎనంజి వాడి మనసు ఉండేదానించి యుక్త ఆత్మ అంటే వాడు దానిలోనే ఎనంజి వాడి మనసు ఉండేదానించి వాడు ఆ అழிவில்லாத సుఖాన్ని వాడు అడంజేయండి అనేదాన్ని ఇక్కడ మన ఎత్తుకోలే అదావదు ఇక్కడ వచ్చి వివేకం ఆ బలం ఉండే ఆ జ్ఞానాన్ని పెట్టి మనగా ఆత్మ అంటే ఏమి అనాత్మ అంటే ఏమి అది ఇంత క్లియర్ పిరిచి పురించుకునే ఆ తన్మై ఆ జ్ఞానికి ఉండేదానిచ్చి వాడికి ఈ నిత్యం ఏది అనిత్యం ఏది అనేది ఇంత క్లియర్ తెలుసుకుని ఆ అనిత్యాల పైగా వాటికి ఒక వైరాగ్యం అనేది ముழுமையான వైరాగ్యం ఉండేదానిచ్చి ఆ వెలి పొరుట్కల్లో వాటికి ఏదిని వాటికి ఇది చేసేదే లేదు బయట ఉండే పొరుల్లో వాటికి ఆ పట్టు లేని దానించి దాని సార్ந்து వచ్చే సంతోషం వచ్చి వాటికి తేవలేదు నే వచ్చి నాకు రోగనే ఉండే సంతోషాన్ని నేను అనుభవించాను అనేదాన్ని వాడు పురించుకున్న దానిచి ఏ సుఖాన్ని వాడు తనకు రోగనే అనుభవించేండో అదే సుఖం వచ్చి ఆ బ్రహ్మలోనే ఉంది అదావదు ఏది నాకు రోగం ఉందో అదే అన్నికి రోగాని ఉంది అనేదిని వాడు పురించుకున్న దానిచి మొదటి స్టేజ్ లో ఏమించేము నేను నా ఉடைய ఈ ఒళ్ళు మనసు బుద్ధి అనేది వేరే నే వచ్చి ఆత్మ ఈ కొదవ అన్ని వచ్చి అనాత్మ అనేదాన్ని మనం మొదటి స్టేజ్ లో పురించుకుంటాము రెండవ స్టేజ్ లో ఏం చేసాము ఇది అన్ని నేను ఈ అనాత్మ అన్నిని ఉడిసేది పోగా ఈ ఆన్మాగా నే ఉండానిగా ఈ ఆన్మ నాకు రోగం అంటూ లేదు అన్ని రోగాన్ని అదే ఆన్మ నే ఉంది దానే బ్రహ్మం అటని చెప్పాము అదావదు నాకు రోగ ఏ ఆన్మ ఉందో అదే అన్నికి రోగాని ఉంది అదే బ్రహ్మం అట అనేది అని తెలుసుకుంటాం ఇక్కడ మొదటి చెప్పినదిలో ఆన్మాని పట్టి చెప్పారు ఏ సుఖాన్ని దల్లో అనుభవించేవో మనకు రోగా ఆ వెలి పొరుట్కల్ని ఒక ఇండివిజువల్ మనిషి అంటే వెలి పొరుట్కల్ని సార్ందే ఆ సంతోషాన్ని మన అనుభవించేవు కాబట్టి జ్ఞానిగా ఉండే వాళ్ళు ఏం చేశారు ఆ ఆన్మ నే ఏదిని నాకు సార్ందు లేదు అనే దాన్ని పురించుకునేప్పుడు మన 3வது అధ్యాయం కూడా దాని ఎంత చూసాము ఇంకొకటిని సార్ందు వాడుடைய సంతోషం లేదు అనేదాని 3వదిలో 30వ శ్లోకంలో ఏదో చూసాం అది అట్ట ఉండదానించి వాళ్ళకి ఏమవుతుంది ఆ సుఖం అనేది మనకు రోగనే ఉంది అనేదాని వాడు పురించుకున్న దానించి ఆత్మన్యేవ ఆత్మనా తుష్టక అటనిసి తనకు రోగనే వాడు సంతోషాన్ని అనుభవించండి దేనిని సంతోషానికి అవసరం ఇంకోటిని సార్ందే వాడు లేదు ఆ రోగం ఉండే ఆ సత్సిత్ ఆనంద స్వరూపాన్ని నేను ఆనంద స్వరూపం ఈ ఆనందానికి నేను ఇంకొకటిని సార్దాల్సిన అవసరం లేదు ఈ ఒక కన్విక్షన్ ఒక ఉறுதிப்பாடுக்கு వాడు వచ్చినాడు అట్ట ఉండేవాడు నాకు రోగం ఉండేది మట్టు వాడు తెలుసుకోవాలి அடுத்து వాడే ఏం చేసిండు
అన్నికి రోగాని బ్రహ్మ అని చెప్పేప్పుడు అన్ని ప్రపంచాల్లో ఉండే అన్నికి రోగాని అదే ఆన్మానే ఉంది, అది బ్రహ్మం. దల్లు అది నేకానే ఉండాను అనే ఇది కూడా వానికి వచ్చితుంది. அதாவது அகம் பிரம்மாஸ்மின்னு చెప్పేమిగా நான் அந்த బ్రహ్మமாகவே இருக்கிறேன் అనే ఆ మహా వాక్యాన్ని వాడు పురించుకుంటున్నాడు. నాకు రోగం ఉండే ఏ ఆన్మ ఉందో అదే అన్నికి రోగాని ఉంది. అన్నికి రోగాన్ని చెప్పేప్పుడు దాని బృహత్ అంటే బిగ్ అని అర్థం. అన్ని కానీ ఎంత అనంతం, సత్యం జ్ఞానం అనంతం అంటారు. దానికి ఏ విధమైన ఆ ఎల్లై అనేదే దొరకదు, ఆ వరయరై అనేదే దొరకదు. దాని బ్రహ్మం అటనిసి చెప్పాము. ఏ ఒక ఎల్లై అనేదే దానికి దొరకదు, దాని అనంతం అటనిసిని చెప్పారు. అట్ట ఉండే ఆ బ్రహ్మంతో నన్ను ఎనర్చుకునే దానిచి, నా మనసుని ఆ బ్రహ్మలో నన్ను ఎనర్చుకునే దానిచి ఆ అழிవిల్లాద సుఖాన్ని నేను అడంజేను అనేదే ఈ శ్లోకం 21வது శ్లోకం మూలంగా చెప్పారు. అదావదు మనకు దెల్లో అభిమానం ఉందో దల్లో వచ్చి మనకు బలహీనం అనేది ఉంది అనేది మనం పురించుకోలే. అదావదు ఇప్పుడు మనకు ఏదైనా ఒకటిలో ఒక అభిమానం, డ్రెస్సో లేకపోతే ఒక బిడ్డలో లేకపోతే మూడో ఏదో ఒక రిలేషన్షిప్స్, ఒక అమ్మనో అయ్యనో ఏదన్నా ఒక విషయాల్లో మనకు అభిమానం, ఒక పట్టుదల అనేది ఉన్నంత అప్పుడు మన ఇల్లు బయ్యనో మన కారు బయ్యనో ఏదో ఒకటిలో దెల్లో పట్టు మన పెట్టేమో అప్పుడు వచ్చి దల్లో మనకు మనస్సు బలహీనం ఉంది, ఆ వీక్నెస్ అనేది మనస్సుకు వచ్చింది. ఆ వీక్నెస్ ఉన్నది ఏమవును అక్క ఏ దిల్లో మన అభిమానం పెట్టేమో దానికి చిన్న ఏ ప్రాబ్లం వచ్చినాலும் మన నుంచి దాని తాళిందుకు వెళ్ళ ఉంటుంది. దానికే దీంట్లో ఏం చెప్పారు, ఆ వెలిపొరుల్లో మొదట ఏం చెయ్యాల, దాని నీకాల. అది నీకినా ఉంటేనే మన ఆ అழிవిల్లాద ఆనందాన్ని అడంజిందుకు వెళ్ళవును అనేది ఈ శ్లోకం మూలంగా చెప్పారు. సరే, టైం అయింది, దీంతో ముగించుకుంటాం.